ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. పాస్టర్ గారు అంటున్నారు, కొన్ని సంవత్సరాల క్రితము నేను నా ఇంటిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే దేవుడు నన్ను అన్నాడు, కుమారుడా, నువ్వు వెళ్ళేసి ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు సినాయి కొండ వరకు వెళ్ళిన వాళ్ళు ప్రయాణాన్ని గురించి నువ్వు చదువు. అక్కడ నేను నీకు దేవుని యొక్క స్వచ్ఛమైన కృపని నువ్వు చూస్తావు అని దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడంట. అక్కడ చూసినట్లయితే ఒక్క ఇజ్రాయేల్ ప్రజలు కూడా నువ్వు చనిపోవటం అక్కడ చూడవు, కానీ వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడారు, నన్ను ఎగతాళి చేశారు, నన్ను ఎన్నో మాటలు అన్నారు, నా గురించి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అయినా కూడా అక్కడ ఒక్క ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరణించడం నువ్వు చూడవు అని పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడంట. అయితే పాస్టర్ గారు ఇమీడియట్గా వెళ్ళేసి, నేను ఇట్లాంటివి ఎక్కడా ఏ బుక్లో చదవలేదే, నేను ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఇట్లా మాట్లాడడం వినలేదే అని చెప్పేసి ఆయన వెళ్ళేసి ఈ దేవుని వాక్యాన్ని తీసి చదవటం మొదలుపెట్టాడంట. ఆయన చదివి ఇక్కడ ఒకళ్ళైనా నేను చనిపోయారని దేవుడికి నిరూపించాలి, దేవుడికి చూపించాలి. ప్రభువా, నువ్వు చెప్పినది అబద్ధము, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని నిరూపించాలని వెళ్ళి చదువుతూ ఉన్నాను, ఆ వాక్యాలన్నీ ధ్యానిస్తూ ఉన్నానని పాస్టర్ గారు అంటున్నారు. మీరు కూడా కొన్నిసార్లు ఇలా అనుకొని ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా అలాగ మీరు దేవుడు అబద్ధం చెప్పాడని మీరు నిరూపించగలిగారా అని పాస్టర్ గారు అడుగుతున్నారు. మంచిది. అలా అలా ఎప్పుడూ మనము అటువంటివి అనుకున్నప్పుడు ఎప్పుడు మనము విజయాన్ని ఆ విషయంలో సాధించలేము. ఎందుకంటే నేను ఆయన చెప్పిన వాక్యాలన్నీ చదివాను. ఆయన నాకు చూపించిన వాక్యాలన్నీ చదివినప్పుడు ఎక్కడా నేను ఒక ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరణించడం నేను చూడలేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు దేవుడిని నిందించే పరిస్థితిలో ఉన్నారు, దేవుడికి ఎదురు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. అయినా కూడా దేవుడు వారిని శిక్షించలేదు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా శిక్షించకపోవటమే కాకుండా దేవుడు వారిని ఇజ్రాయేలుని ఎలాగ ఈజిప్టు నుంచి విడిపించారో, వాడు ఈజిప్టు దేశానికి బానిసలుగా పనిచేస్తున్నప్పుడు మన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసి గొప్ప అద్భుతమైన సైన్స్ అక్కడ చూపించి ఆ బిడ్డలని విడిపించారు వాళ్ళే. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ ఆయన చేసిన కార్యాలను స్తుతించలేదు, ఆయన గురించి గొప్పగా చెప్పలేదు. అయినా కూడా వాళ్ళు తిరిగి మరలా అదేగా పనిని వాళ్ళు ఆయనని దూషించటము, ద్వేషించటము, ఆయన గురించి కంప్లైంట్ చేయడం చేసినా కూడా ఆయన చేయలేదు అని పాస్టర్ గారు అంటున్నారు. ఎప్పుడైతే మనం ఎర్ర సముద్రం దగ్గర మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం దగ్గర ఆగి వాళ్ళు ఎలాగ దాటాలి అనుకుంటున్నప్పుడు వెనక ఈజిప్ట్ యొక్క సైన్యము వారిని వెంబడిస్తున్నప్పుడు వారు ఎలాగ మోషేకి మొరపెట్టి మోషేని ఎలాగ మాటలు అన్నారో మనము నిర్గమకాండం 11వ వచనంలో చూడొచ్చు. ఏమనుకున్నావు, అక్కడ ఈజిప్టులో సమాధులు లేవని అరణ్యంలో మమ్మల్ని చనిపోవటానికి తీసుకొని వచ్చావా అని చెప్పటము మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని మీరు చదవండి అని పాస్టర్ గారు అంటున్నారు. అంత కంప్లైంట్ చేసినప్పుడు కూడా దేవుడు అక్కడ వారికి ఏం చూపించారు మీరు చూసినట్లయితే దేవుడి ఒక సమాధానం ఎలాగుందో మీరు చూడండి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అక్కడ ఎండిపోయిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించి అటువైపు సముద్రం అవతల వైపుకి తీసుకుని వెళ్ళారు. తన శత్రువులన్నిటినీ కూడా ఆ సముద్రంలో ముంచివేశారని పాస్టర్ గారు అంటున్నారు. ఇంత గొప్ప కార్యము వాళ్ళ శత్రువుల నుంచి అందరి నుంచి అలా రక్షించగలిగే కార్యం ఎవరు చేస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఇంకా చూడుండొచ్చు, వాళ్ళ అవతలకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్షేమంగా అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ సనగటము గొనగటము మొదలుపెట్టారు. ఏమని అంటే మనం నిర్గమకాండము 15:23-25 చూసినట్లయితే ఇక్కడ నీళ్ళన్నీ ఏంటి ఎంత చేదుగా ఉన్నాయి అని మళ్ళీ సనగటం మొదలుపెట్టారు మోసే దగ్గర. అప్పుడు కూడా దేవుడు ఆ నీటిని మారాగా మధురంగా మార్చాడు, స్వీట్గా మార్చాడు అని వాక్యం చెప్పటం మనం చూస్తాం. అంత తీయగా ఆయన మార్చాడు. అప్పటికీ కూడా వాళ్ళు ఏమీ దేవుడికి వ్యతిరేకంగా మోషే మీద ఇంకా అంత చేసినా కూడా ఇంకా మోషే మీద కోపంగా ఉండి మనము నిర్గమకాండము 16వ అధ్యాయం 2-4 చూసినట్లయితే అక్కడ కూడా మళ్ళీ మాకు తినటానికి ఆహారం లేదు అన్నప్పుడు కూడా దేవుడు తన హెవెన్స్ని తెరిచి తన స్వర్గాన్ని తెరిచి ఆ బిడ్డల కోసము తినటానికి ఆహారాన్ని పంపించాడు. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు సనగటమే మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మాకు తాగడానికి వాటర్ లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా, ఎందుకు మమ్మల్ని అక్కడ ఈజిప్ట్ నుంచి తీసుకొని వచ్చావు, ఇక్కడ ఏమున్నాయని మా కోసం నిర్గమకాండము 17:3 చూసినట్లయితే అలా మళ్ళీ వాళ్ళు సనగటం మొదలుపెట్టినప్పుడు అక్కడ కూడా మీరు దేవుని యొక్క సమాధానం చూడండి అని పాస్టర్ గారు అంటున్నారు. ఏం చేశాడు, అప్పుడు వాళ్ళు అలా సనుగుతున్నప్పుడు కూడా దేవుడు వారిని తీసుకువెళ్ళి బండ నుంచి నీటిని తీసుకొని వచ్చి రావటం మనం చూస్తాము.
ఎన్ని గొప్ప కార్యాలు కదా! వాళ్ళంతా సణుగుతున్నా, గొణుగుతున్నా, దేవుడిని దూషిస్తున్నా కూడా దేవుడు ఎక్కడా వారిని వాళ్ళని శిక్షించలేదు. ఆయన యొక్క గొప్ప కృపని, ఆయన అత్యధికమైన సప్లైని వారి కోసం వారికి కావాల్సిన ప్రతీదీ ఆయన ధరణిధి నుంచి ఇవ్వటం మనం చూసాం కదా అని అంటున్నారు పాస్టర్ గారు. ఎందుకు దేవుడు అలాగ చేశాడంటే, ఆయన వాళ్ళందరూ అప్పటి వరకు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వబడలేదు. కాబట్టి వాళ్ళు దేవుని కృప కింద ఉన్నారు. ఆయన దేవుని యొక్క అత్యధికమైన కృప ఆయన నిండారులుగా వారికి ఇవ్వాలనుకున్న కృప కింద ఉన్నారు. కాబట్టి ఆయన మంచితనము ఇక్కడ ఆయన మంచితనం మాత్రమే. మనము ఇజ్రాయేల్ ప్రజలు ఎంత ఒబీడియంట్‌గా ఎంత విధేయతగా దేవుడికి ఉన్నారన్నది అక్కడ విషయం కాదు. కానీ అక్కడ దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన హృదయాన్ని, ఆయన ప్రేమని మనం చూస్తాము అని పాస్టర్ గారు అంటున్నారు. నిర్గమకాండము 2:24లో చూసినట్లయితే అక్కడ అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. అబ్రహాంకి ఇచ్చింది ఏంటి? దేవుని కృప యొక్క ఆజ్ఞ ఆజ్ఞ కదా. అందులో నుంచి అప్పుడు ఆయనతో వాళ్ళకి ఇచ్చినది అబ్రహాము తనకిచ్చిన కృప యొక్క వాగ్దానం ద్వారా ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు రక్షించాడు. ఆ కృప కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సణుగుతున్నా కూడా దేవుడు వాళ్ళని శిక్షించలేదు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఆయన మనస్సు, ఆయన ఎటువంటి కృపని ఆయన వారికి ఇజ్రాయేల్ ప్రజలకు చూపించాలనుకుంటున్నాడో మనం ఎక్కడైతే చూస్తున్నాం కదా. ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్ట్ దేశం నుంచి సినాయి కొండకు తీసుకొని వచ్చినంతలో అక్కడ మనం చూస్తుంటే దేవుని యొక్క ఆయన స్వచ్ఛమైన కృపయని ఆయన అదొక చిహ్నంగా మనం చూడొచ్చు. అంతేకాకుండా మనం అక్కడ వాళ్ళు చేసిన మంచి ఏదీ లేదు. ఇజ్రాయేల్ ప్రజలు చేసింది ఏమీ లేదు. కానీ అక్కడ మనం చూసినట్లయితే అది దేవుని యొక్క దేవుని యొక్క మంచి కృప, ఆయన సమాధానము, ఆయన ప్రేమ, ఇజ్రాయేల్ బిడ్డల పట్ల ఉన్న ఆయన ప్రేమని మనం అక్కడ చూస్తాము. ఆయన విశ్వాసాన్ని చూస్తాము. ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరూ అక్కడ విశ్వాసంతో ఉండలేదు. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని వల్ల వారిని రక్షించారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. అప్పటి వరకు 10 ఆజ్ఞలు ఇవ్వబడలేదు. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు వచ్చినాయో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞల్లో పడిపోతున్నారో అప్పుడు మనం ఆ పనిష్మెంట్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. వారిని శిక్షించడం మనం చూస్తూ ఉంటామని పాస్టర్ గారు అంటున్నారు. నిర్గమకాండం 20లో చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక్కసారి వారికి 10 ఆజ్ఞలు వచ్చిన తర్వాత వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళు ఎలా శిక్షించబడ్డారో మనం చూస్తున్నామని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీకు ఇచ్చే మంచి శుభవార్త ఏంటంటే, మనం ఇప్పుడు అటువంటి వాగ్దానం, ఆ పాత నిబంధన యొక్క వాగ్దానం కింద మనం లేము. ఈ రోజున యేసు ప్రభు తన సిలువలో తన మరణము ద్వారా మనల్ని వాటన్నిటి నుంచి విడిపించాడు. మనలందరినీ ఆయన యొక్క కృపా వాగ్దానం కిందకి తీసుకొని వచ్చాడు. అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాని కిందకి మనల్ని తీసుకొని వచ్చాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనము నూతన ఒడంబడిక ద్వారా ఉన్నాము. కాబట్టి ఈ రోజున మనము ఏమి చేస్తాము అనేది కాదు. ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్టు నుండి సీనాయి కొండ వరకు వచ్చారో, ఎలాగైతే ఆశీర్వాదాలు చూశారో, ఎలాగైతే వాళ్ళు ఆశీర్వదించబడి అద్భుత కార్యాలు చూశారో, ఆయన కృపని బట్టి, ఈ రోజున ఆయన కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన విశ్వాసమును బట్టి మనము కూడా అటువంటి కార్యాలు చూస్తామని పాస్టర్ గారు అంటున్నారు. ఈ రోజున మీరు ఎటువంటి ఛాలెంజెస్ అయినా మీరు మీ జీవితంలో ఈ సమయంలో వెళ్తూ ఉండవచ్చు. కానీ మీరు మీ వైపుగా కాకుండా, మీరు చేసిన తప్పులు కాకుండా, మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో, ఎక్కడైతే మీకు ఏది లేదని మీరు ఉన్నారో, మీలో ఉన్న ఏ చెడు వైపు కాకుండా ఆయన వైపు మీ కనులను తిప్పండి అని పాస్టర్ గారు అంటున్నారు. ఎప్పుడైతే ఆయన స్వచ్ఛమైన కృప వైపుకు మీ కనులు తిరుగుతాయో, ఆయన చేసిన ఆ అద్భుత కార్యాలు మీరు ధ్యానించడం మొదలు పెడతారో, ఆయన చేసిన కార్యాలను తలుచుకొని ఆయన స్తుతిస్తారో, ఆయనకి దేవా మీరు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కదా, నా జీవితంలో చేస్తారని ఆయనకి ఎప్పుడైతే మీరు కృతజ్ఞతలు చెప్పడం స్టార్ట్ చేస్తారో, ఆయన చేసిన యేసు ప్రభువు చేసిన సిలువలో చేసిన ఆ ముగించిన పని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున మీ విశ్వాసాన్ని, మీ కాన్ఫిడెంట్ని, మీ నమ్మకాన్ని దేవుడి యొక్క ప్రేమపై పెట్టండి, ఆయన కృపపై పెట్టండి, ఆయన మంచితనంపై పెట్టండి, ఆయన ప్రేమపై పెట్టండి. మీరు అర్హులు కాదు.
ఇవేవి పొందటానికి ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే అర్హులు కారో మీరు కూడా అర్హులు కారు. కానీ ఇక్కడ మిమ్మల్ని పట్టి కాదు ఆయన మిమ్మల్ని దీవించేది. యేసు ప్రభువారి ప్రేమను బట్టి, కృపని బట్టి ఆయన మీకోసం గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయాలని ఎదురు చూస్తున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా ప్రతిదీ మీకు ఆయన ద్వారా, ఆయన యొక్క మహిమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మీరు పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. God bless you all. Thank you for listening this video. Please do like, share and subscribe to my channel.